హలో గైస్ ఈ వీడియోలో మనం ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ప్రెజెంట్ రన్ అవుతున్న ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే కనుక ఆల్మోస్ట్ 7 ఐపీఓస్ దాకా కూడా మనకి ప్రెజెంట్ కరెంట్ ఓపెన్లో ఉన్నాయన్నమాట. దాంట్లో ఎస్ఎంఈ ఐపీఓస్ మనం పక్కన పెడదాం, ఎందుకంటే క్యాపిటల్ ఎక్కువ కావాలి. ఎవరైతే స్మాల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో మెయిన్ బోర్డ్ ఐపీఓస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి ట్రై చేయండి. 14,500 15,000తో మనం ఒక లాట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రెజెంట్ అయితే కనుక మెయిన్ బోర్డ్ ఐపీఓస్ 3 రన్ అవుతున్నాయి. ఫస్ట్ స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ, సెకండ్ వన్ క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ ఐపీఓ, థర్డ్ వన్ వచ్చేసరికి మనకి క్వాడ్ ఫ్యూచర్ ఐపీఓ అనమాట. ఈ 3 ఐపీఓస్లో క్యాపిటల్ ఇన్ఫ్రా ట్రస్ట్ కంపెనీ మంచిదైనా సరే లిస్టింగ్ గెయిన్స్ అంత లేవన్నమాట, నీళ్ళు చూపిస్తున్నాయి. అందువల్ల ఈ వీడియోలో మనం 2 ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ, అలాగే క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఐపీఓ. ఈ 2 ఐపీఓస్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఐపీఓ వచ్చేసరికి స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ ఐపీఓ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీ గురించి మనం డిస్కస్ చేస్తే కనుక ఇది ఫార్మా అలాగే కెమికల్ సెక్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొవైడ్ చేస్తుందన్నమాట. కంపెనీ అయితే కనుక డీసెంట్. ఐపీఓలోకి వెళ్తే కనుక ఐపీఓ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకి ఈ ఐపీఓ వచ్చేసరికి జనవరి 6th అంటే ఎస్టర్డే ఓపెన్ అయింది, జనవరి 8th రేపు క్లోజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దాకా అప్లై చేయకపోయింటే అప్లై చేయండి, లిస్టింగ్ గెయిన్స్ కొంత బాగుండే ఛాన్స్ ఉందన్నమాట. దీని యొక్క ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 133 నుంచి 140 రూపీస్ ప్రైస్ బ్యాండ్ పెట్టారన్నమాట. లాట్ సైజ్ మినిమం లాట్ సైజ్ 107 షేర్స్ మనం బై చేయాల్సి వస్తుంది. ఈ ఐపీఓ వచ్చేసరికి జనవరి 6th ఓపెన్ అవుతుంది, జనవరి 8th క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చేసరికి జనవరి 9th అవుతుంది అనమాట. జనవరి 10th ఫ్రైడే రోజు మీకు ఫండ్స్ ఒకవేళ మీకు అలాట్ కాకపోతే రీఫండ్ అనేది వస్తుంది అనమాట. జనవరి 10th మీకు షేర్స్ అనేది క్రెడిట్ అవుతాయి మీ డీమ్యాట్ అకౌంట్లో. జనవరి 13th అంటే మండే రోజు మనకి లిస్టింగ్ డేట్ అనమాట. జనవరి 13th మన మార్కెట్లో ఇది మనకి లిస్ట్ అవుతుంది గైస్. ఇది మనకి ఐపీఓ డీటెయిల్స్ అనమాట. ఇంకా మనకి ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్కి వెళ్తే కనుక కంపెనీ ఫైనాన్షియల్స్ అయితే చాలా బాగున్నాయి గైస్. కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ జనరేట్ చేస్తున్నారు, ప్యాడ్ బాగుంది, అసెట్స్ బాగున్నాయి. ఓవరాల్గా వీళ్ళ యొక్క ఫైనాన్షియల్స్ అనేవి బాగున్నాయి గైస్. అలాగే నెక్స్ట్ ఫస్ట్ 2 డేస్లో సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, ఆల్మోస్ట్ 35 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్లోనే ఆల్మోస్ట్ 34 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఎవ్రీ 34 మెంబర్స్లో ఒక్కరికి ఐపీఓ అలాట్ అవుతుంది అనమాట. కొంత సబ్స్క్రిప్షన్ ఉన్న మన లక్ బట్టి ఐపీఓ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఈ ఐపీఓ ఖచ్చితంగా అప్లై చేయొచ్చు లేదా అంటే లిస్టింగ్ గెయిన్స్ అయితే చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ జిఎంపీ చూస్తే కనుక 95 ఉంది, అంటే అరౌండ్గా 61% అరౌండ్గా లిస్టింగ్ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ కొంత కరెక్ట్ అయినా సరే ఒక 10-15% పడిపోయినా 40-45% మినిమం మనకి లిస్టింగ్ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉంది గైస్. ఇది మనకి ఫస్ట్ ఐపీఓ అనమాట. స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ ఐపీఓ అప్లై చేయొచ్చా లేదా అంటే నేను పర్సనల్గా అయితే అప్లై చేశాను. ఖచ్చితంగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఉండే ఛాన్స్ ఉంది, అప్లై అయినా చేసుకోవచ్చు గైస్. రేపే లాస్ట్ డేట్ అనమాట. ఇది మన ఫస్ట్ ఐపీఓ. అలాగే సెకండ్ ఐపీఓ వచ్చేసరికి మనకి క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ లిమిటెడ్ ఐపీఓ అనమాట. ఇది మనకి రైల్వేస్కి సంబంధించిన ఐపీఓ గైస్. కవచ్ ప్రాజెక్ట్లో వీళ్ళు ట్రైన్ కంట్రోల్ అండ్ సిగ్నల్ సిస్టమ్స్ నెక్స్ట్ జనరేషన్ డెవలప్ చేసి ఏదైతే ప్యాసింజర్ సేఫ్టీ అలాగే రేయబిలిటీని చూసుకునే కంపెనీ అనమాట. కంపెనీ చాలా బాగుంది. అలాగే స్టాండర్డ్స్ అన్ని క్వాలిటీ స్టాండర్డ్స్ అన్నిటిని కూడా ఫాలో అయ్యి మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. వీళ్ళ కాంపిటీటర్స్ మనం చూస్తే హెవెల్స్ కానివ్వండి, పాలీక్యాప్ కానివ్వండి, కైనస్ టెక్నాలజీ ఇవన్నీ కూడా వీళ్ళకి కాంపిటీటర్స్. బట్ వీళ్ళు ఏంటంటే కనుక రైల్వేస్కి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి కొంత మనకి బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంది. కంపెనీ అయితే మంచి కంపెనీ, బట్ రీసెంట్ క్వార్టర్స్లో కొంత లాస్ పోస్ట్ చేసింది. బట్ ఓవరాల్గా అయితే కనుక కంపెనీ మంచిదే అనమాట. ఐపీఓ డీటెయిల్స్కి వెళ్తే కనుక ఇది మనకి 7th జనవరి అంటే ఈ రోజు ఓపెన్ అయింది, జనవరి 9th మనకి క్లోజ్ అవుతుంది అనమాట. లాట్ సైజ్ వచ్చేసరికి 50 షేర్స్. ప్రైస్ బ్యాండ్ వచ్చేసరికి 275 నుంచి 290 పర్ షేర్ చొప్పున ప్రైస్ బ్యాండ్ అనేది పెట్టారనమాట. ఈ ఐపీఓ వచ్చేసరికి మనకి ఈ రోజు జనవరి 7th ఓపెన్ అయింది, జనవరి 9th క్లోజ్ అవుతుంది అనమాట. థర్స్డే రోజు క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చేసరికి జనవరి 10th వస్తుంది. రీఫండ్ వచ్చేసరికి మండే వస్తాయి అనమాట. డీమ్యాట్ అకౌంట్లో షేర్స్ ఒకవేళ మీకు అలాట్ అయితే కనుక మండే రోజే మీకు క్రెడిట్ అవుతాయి నైట్ కల్లా. అలాగే జనవరి 14th ట్యూస్డే రోజు ఇది మనకి లిస్ట్ అవుతుంది అనమాట మార్కెట్లోకి. అలాగే ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూస్తే కనుక లాస్ట్ క్వార్టర్ ప్యాట్ మనకి కొంత నెగిటివ్ చూపించారన్నమాట. సెప్టెంబర్ క్వార్టర్ మనం కంపేర్ చేస్తే కనుక ప్రీవియస్ క్వార్టర్ కంపెనీ అయితే డీసెంట్ కంపెనీ. కవచ్ ప్రాజెక్ట్ మీద రన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లాంగ్ రన్ మనకి ఈ కంపెనీ ఫండమెంటల్స్ బాగుండి ఫైనాన్షియల్స్ బాగుండే ఛాన్స్ ఉందన్నమాట. అలాగే ఏదైతే ఫస్ట్ డే సబ్స్క్రిప్షన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 7.5 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిందనమాట. రీటైలర్స్ ఆల్మోస్ట్ 26 టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. అలాగే మనకి జిఎంపీ చూస్తే కనుక 180 ఉంది, ఆల్మోస్ట్ 62% అరౌండ్గా జిఎంపీ అనేది ఉందన్నమాట. ఇది కూడా లిస్టింగ్ గెయిన్స్ బాగానే ఉండే ఛాన్స్ ఉంది. ఎంత మార్కెట్ ఫాల్ అయినా మినిమం టు మినిమం 35-40% అయినా లిస్టింగ్ గెయిన్స్ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది గైస్. ఇదన్నమాట మనకి సెకండ్ ఐపీఓ.
సో క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఐపీఓ. ఈ 2 ఐపీఓస్ ఒకవేళ మీ దగ్గర క్యాపిటల్ ఉంటే కనుక ఈ 2 ఐపీఓస్ అప్లై చేసుకోవచ్చు. లేదు ఒకటే ఉంటే కనుక ఫస్ట్ ఐపీఓ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇదనమాట ఐపీఓస్ గురించి. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అలాగే మీకు షార్ట్ టర్మ్ స్టాక్స్ సో ఎవ్రీ మంత్ కావాలనుకున్న వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ మంత్ మేము ఆల్మోస్ట్ సో చాలా మంచి షార్ట్ టర్మ్ స్టాక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.